ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి 3D లిరికల్ సాంగ్ అయితే తీసుకొచ్చాను. అది కూడా 1 పిక్ తోటి. సాంగ్ అనేది చాలా బాగా అయితే వచ్చింది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఏమి ఎక్కడ ప్రాబ్లం అనిపిస్తే కామెంట్ అయితే చేయండి, అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు డెమో చూసేద్దాం. వగల మారినావా హొయలు మీరినావా అలల హూయలూగినావా. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం అవుతుందని మ్యూట్లో పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చారు. ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ నేను ప్రాజెక్ట్ ఇస్తాను కదా, ప్రాజెక్ట్స్ మీరు అలర్ట్ మసాలతో ఎప్పుడు చేసుకుంటున్నారు. కానీ అందులో ఏంటంటే మీరు ఫాంట్ అయితే మీరు యాడ్ చేసుకోవట్లేదు. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలన్నది కూడా ఇక్కడైతే చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్నాక మనకి 3D కెమెరాలో అయితే ఉంటుంది. 3D కెమెరాలో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనం ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఫాంట్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ 45 క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనకు రోబోట్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది పైన చూడండి. దీనిపై క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది. వ్యూ ఆల్ ఫాంట్స్కి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఏ ఫాంట్ ఇచ్చానో ఆ ఫాంట్ అన్నది మీరు అక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫాంట్ అనేది మీకు అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఫోటో అనేది మనం మార్చుకోవాలి. ఫ్రెండ్స్ ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్కి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని ఫిల్ కామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫోటో అనేది మనం కింద లాంగ్ ప్రెస్ అయితే చేసి కింది ఫోటో ఉంది కదా, ఈ ఫోటో పైన అనేది మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఫోటోపై ఎండ్ వరకు తీసుకెళ్ళాలి. అంటే 1650 సెకండ్స్ వరకు అయితే నేను సాంగ్ అనేది ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఏంటంటే మనకి కింద ఆల్రెడీ ఫోటో ఇచ్చాం కదా, ఈ ఫోటోపై క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 లైన్స్ పై ట్యాప్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసిన తర్వాత ఫోటోపై క్లిక్ చేసుకొని సేమ్ పేస్ట్ అయితే చేయండి. చేశారు కదా, చేసిన తర్వాత మనకి అక్కడ మనకు ఫోటో కదులుతున్నట్టు వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ప్లస్ పై ట్యాప్ చేసుకొని టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ పై క్లిక్ చేసుకొని ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఫాంట్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను స్లోగానే చెప్తాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వకపోతే నేను వీడియో చేసినా కూడా వేస్ట్. ఇక్కడ నేను పేస్ట్ స్టైల్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసుకొని నేను ఏవైతే ఆఫ్ చేస్తున్నానో అవన్నీ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఓకే, పేస్ట్ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను 3D కెమెరా ఆన్ చేస్తున్నాను. చూడండి వచ్చింది కదా. ఇప్పుడు పైన షేర్ ఆప్షన్ ఉంటుంది, మీకు నచ్చిన క్వాలిటీలో కూడా మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియోలో ఎక్కడైనా ప్రాబ్లం అనిపిస్తే కామెంట్ అయితే చేయండి, అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా విజిట్ అయినంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఏ వీడియో పెట్టినా మీ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.